అందరికీ నమస్కారం. ఈరోజు మనము అతి ముఖ్యమైన ఆకుకూర గురించి తెలుసుకుందాం. ఆకుకూర అంటే మీరు ఇంతవరకు చూసి ఉండరు, అటువంటి కూరగాయలు మీరు తినుండరు. ఇది మా పూర్వీకులని అడవి చెంచులు, మా పూర్వీకులు తినే ఆకుకూరలు ఇవి. అటువంటి మొక్కను మీకు పరిచయం చేస్తాను. ఆ ఆకుకూర అనేది మనం వాడినా కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకసారి ఈ మొక్కను బాగా పరిశీలించండి. ఇది వైట్ మొక్క. ఇది ప్రతి ఒక్క ప్రదేశంలో రోడ్డు పక్కల్లా ఎక్కడ చూసినా, పొలాల మధ్య ఎక్కడ చూసినా ఉంటుంది. దీన్ని గుర్తుపట్టడం ఎట్లంటే, ఒక రెమ్మ ఇటు కోసుకుంటే ఎట్లొచ్చింది, ఇది పొడువుగా వచ్చున్నది. కాడ పొడువుగా వచ్చి ఎన్ని రేకులు ఇచ్చున్నది? 1, 2, 3, 4, 5 రేకులు. వీలైతే చిన్న మొలక, చిన్న ఆకు కూడా ఒకటి వచ్చిన్నది. ఇది మనకు గుర్తు. దీనిని వాయింటాకు అంటాము. ఈ వాయింటాకు వలన మనకి ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రయోజనాలు అనేది ఉండాలి. మా పూర్వీకులు అంటే మా అవ్వ తాతలు వాళ్ళందరూ కూడా వీటి ఆకులను పప్పు సాంబార్లో వేసుకొని చేసి వాళ్ళు తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కనీసం పైన వాళ్ళు 100 సంవత్సరాల పైన జీవించినారు ఆరోగ్యకరంగానే. ఇటువంటి ఆకుకూరలు అనేది ఇప్పటికి మనకి తెలిసినా కూడా వాటిని ఒక పిచ్చి మొక్కలుగా మనం భావించి వాటిని మనం తినేది లేదు. కానీ వీటి వల్ల ప్రయోజనం అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఈ వాయింటి ఆకులను మెత్తగా నూరి వాపులు ఎత్తిన చోట కానీ, మన శరీర వాపులు ఎత్తిన చోట, నొప్పి ఉన్న చోట వేస్తే అది మనకి ఉపశమనం అనేది, నొప్పులు అనేది ఉపశమనం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ వాయింటాకు రసాన్ని మనకు చెవి నొప్పి చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి బాగా వీటి ఆకులను బాగా నూరి దానిని మన చెవిలో వదులుకున్నా కూడా 1-2 బొట్లు వదులుకుంటే చెవి భారం అనేది మనకి వీలైనంత వరకు నయం కావడం అనేది జరుగుతుంది. ఈ ఆకుల రసంలో నూనెను ఆ నూనె అంటే ఆ నూనె కాదు, నువ్వుల నూనె కలిపి ఈ ఆకును బాగా పేస్ట్ మాత్రమే దంచుకొని దాంట్లో నువ్వుల నూనె కలిపి మనకి ఎక్కడన్నా తామరన్న కానీ లేదా గజ్జన్న కానీ ఏదన్నా దురద వంటి సమస్యలు ఉన్న చోట పూసుకున్నట్లయితే మనకి వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ఈ ఆకులను ఉప్పుతో కలిపి మనకి ఎక్కడన్నా నవలు పడుతూ ఉంటుంది. ఆ నవలు ఉండే చోట మసాజ్ చేసుకుంటే మనకి వెంటనే ఆ నవల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. చర్మం పైన మంటకు ఉపయోగిస్తాము. అదేవిధంగా మన మొహాన మొటిమలు అనేది వస్తూ ఉంటాయి. ఆ మొటిమలకు కూడా ఈ విధంగా పేస్ట్ చేసి పూసుకుంటే మనకి ఉపశమనం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో మోకాళ్ళ నొప్పులకి, అదేవిధంగా వాపులకి, అదేవిధంగా తల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ వాయింటాకు అనేది ఉపశమనం అనేది కలిగిస్తుంది. ఈ వాయింటాకు అనేది ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని అనేది పెంచడం అనేది జరుగుతుంది. ఇంతేకాదు, జలుబున్న, అదేవిధంగా దగ్గు లేదా శ్వాస సంబంధమైన సమస్యలను కూడా ఈ వాయింటాకు అనేది నయం చేయడం అనేది చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా పేగు సంబంధించిన సమస్యలను కూడా ఇది మనకి ఉపశమనం అనేది కలిగిస్తుంది. పేగు సమస్యలు ఉన్నా కూడా మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కఫ సంబంధమైన సమస్యలను కూడా ఇది నివారించడం అనేది జరుగుతుంది. ఈ వాయింట ఆకును పచ్చి ఆకులుగా, వేపుడుగా, కూరగా చేసుకొని తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలగడం అనేది జరుగుతుంది. ఈ వాయింటాకు అనేది పచ్చివాతం కానీ గుండె సమస్యల్ని కూడా ఇది నయం చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనకి పచ్చివాతం సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఒక పిడికెడు ఆకులు ఈ వాయింటాకులను కోసుకొని బాగా పేస్ట్ మాదిరి దంచేసి దాంట్లో
ఒక 4 మిరియాల గింజలను లేదా 4 లేదా 5 తగు మాత్రం మిరియాల గింజలు వేసి, అదేవిధంగా ఉల్లిపాయలు ఒక రెండు అంటే ఉల్లిపాయల్లో నుంచి వస్తాయి చూడు విత్తనాలు, వీటి ఒక 2 ఒక్క ఉల్లిపాయలేనే తెల్లగా వస్తాయి కదా, వాటిల్లో ఒక 2 పాయలు తీసుకొని దీంట్లో కలిపి బాగా దంచి మనం కానీ వాడినట్లయితే పచ్చవాత సమస్యలు అనేది కూడా మనకి దరిదాపుల్లో కూడా రాదు. అదేవిధంగా పెరుగుతున్న గడ్డల పైన మన శరీరం పైన చాలా మందికి చూసుకుంటాం, మనకి గడ అప్పుడప్పుడు గడ్డలు అనేది పెరుగుతూ ఉంటాయి. ఆ పెరుగుతూ ఉండే గడ్డలకి ఏం చేయాలంటే ఈ ఆకును బాగా ముద్దగా నూరి దానిపైన పెట్టి బాగా గుడ్డేసి కట్టేసినట్టయితే మనకి ఆ గడ్డల నుంచి ఉపశమనం అనేది కలగటం అనేది జరుగుతుంది. కానీ కట్టినప్పుడు కూడా ఇది నిప్పు అనేది తెలియదు, ఆ గడ్డల్లో నుంచి మొలకల అనేది వచ్చేయటం అనేది జరుగుతుంది. అందువల్ల ఇది మెయిన్గా వాయింటాకని మేము ఉపయోగిస్తాం. మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఉపయోగించండి. దీనివల్ల ప్రమాదకరం అనేది ఏమీ ఉండదు. ఈ యొక్క వాయింటాకులో ముఖ్యమైన ఔషధ గుణాలు అనేది ఉన్నాయి. ఈ ఆకులను బాగా కడిగేసి వాటిని బాగా వేడి చేసి ఒక టీ రూపంలో కూడా తాగినా కూడా సరే మనకి ఎంతో చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటాం మన శరీరం. అదేవిధంగా మన శరీరంలో అశుద్ధులు అనేది ఈ వాయింటాకు అనేది తొలగించడం అనేది జరుగుతుంది. మన శరీరాన్ని శీతలీకరణం అనేది చేయటం అనేది జరుగుతుంది. ఇది వాయింటాకు అనేది క్రిమి రోగాలను కూడా నివారిస్తుంది. వీటి ఆకుల రసాన్ని ఎంత వాడాలంటే 5 నుంచి 10 మిల్లీగ్రాముల వరకు తాగవచ్చును ఒక రోజుకి. దీన్ని వాడే ముందు ఒక వైద్యుల సలహా తీసుకొని వాడితే చాలా మంచిది. ఈ వాయింటాకుని ఎవరు వాడకూడదంటే, ఉదాహరణకి గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, అలర్జీ ఉండేవాళ్ళు కానీ, లేదా ప్రెగ్నెన్సీ నియంత్రణ తీసుకునేవారు కానీ, మొదలైన వ్యాధిగ్రస్తులు ఇతర మందులు వాడేవాళ్ళు కానీ మొదలైన వాళ్ళందరూ కూడా మీరు వాడాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని అతను సలహా మేరకు వాడితే ఎటువంటి హానికరం అనేది ఉండదు. ఈ విధంగా మనం ఈ వాయింటాకు అనేది మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడతా ఉండాలి. వీటి పచ్చి ఆకులన్నా తినొచ్చు, కషాయం చేసుకున్నా తాగొచ్చు, లేదా పప్పు సాంబార్లు వేసుకున్నా కూడా మనం తిన్నా కూడా మన ఆరోగ్యకరంగా ఉంటాము. సరే, ఇప్పటికీ ఎక్కువ మాట్లాడినాను. మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.